రాజమౌళి గారి మీద సంచలన ఆరోపణలు వచ్చాయి కదా సార్, అదేంటి సార్ విషయం అసలు? ఇప్పుడు ఆరోపణలు ఏం ఆరోపణలు అయ్యి ఏ ఆరోపణలు ఏంటది బేసెస్ ఆరోపణలు ఏం ఆరోపణలు వాడు చేసిన వాడికి నిజంగా బుద్ధి ఉండాలా, మాట్లాడినోడికి బుర్ర ఉండాలి. అంటే 34 సంవత్సరాల క్రితం జరిగిపోయింది అదంతా ఒక ఆడపిల్లని రోడ్డు మీద లాగుతారా? బుర్ర ఉందా బుర్ర లేదా? మైండ్ ఆబ్సెంట్లోనే ఉన్నాడా అతడు ఎవడో కానీ? ఆ బుర్ర ఉందా అని అడుగుతున్నా. రాజమౌళి గారికి నీకేమైనా ఉంటే మీ ఇద్దరు ఇంటర్నల్గా ఏమైనా కొట్టుకోండి. ఒక ఆడపిల్లకి 34 సంవత్సరాల తర్వాత ఆమెకి పెళ్ళయ్యి పిల్లలు వచ్చి ఆ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి తాత వయసులో 55 సంవత్సరాల వయసు ఉన్న తర్వాత ఈరోజు ఆ ఆడపిల్లని పేరు కూడా మాట్లాడకూడదు, ఆడపిల్ల పేరు కూడా ఎత్తకూడదు. ఆడపిల్ల కోసం నువ్వు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈరోజు నువ్వు చెప్తావా ముసలాడు అయిపోయిన తర్వాత? ఇదా నీ పద్ధతి? మన ఆడపిల్లను గౌరవించేది ఇదా? మెంటల్ ఎక్కిందా ఏంటి? బుర్రపాడైపోయిందా? అది కరెక్ట్ కాదు కదా. అది ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ వయసు ఇప్పుడు ఈరోజు అమ్మాయి మ్యారేజ్ అయ్యింది. ఆ అమ్మాయికి ఎవరైనా అవ్వచ్చు, మేబీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టి ఈరోజు పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మనవల వయసులో ఉన్న టైంలో మీరు లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు అవసరమా జనాలకి? నీకు ఇంటర్నల్గా ఉంటే మాట్లాడుకోవాలా? ఆడపిల్లని రోడ్డు మీద లాగుతావా? మళ్ళీ అమ్మాయి గురించి పెళ్లి చేసుకోకుండా ఉన్నా అనేసి చెప్పారు. ఏం చేయాలో మరి? అది కాదు, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏం చేస్తారు? 34 సంవత్సరాలు ఉంటే నువ్వు ఉన్నావు, అది ఎవరు చెప్తారు? అది నీకు ఆ అమ్మాయిని రాగడం అనేది తప్పు. ఫస్ట్ ఇలాంటి వాడిని ముందు ఇమ్మీడియట్లీ ఉమెన్ రైట్స్ వాళ్ళు మహిళలు కూడా వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి తీసుకెళ్ళి లోన్ వేసేయాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మన సత్య సమాజంలో ఆడపిల్లలకి మనం గౌరవిస్తాం, సాంప్రదాయం ప్రకారం ఉంటాం. ఆ ఉండే పద్ధతుల్లో మన ఇంట్లో ఏ ఆడపిల్ల అయినా బయట ఆడపిల్ల అయినా ఎవరైనా ఆమె మనకి ఈరోజు వయసు ఎంత, మీరు మాట్లాడే లవ్ స్టోరీకి వయసు ఎంత, ఆ వయసుకి ఇప్పుడు మాట్లాడటం అవసరమా? రాజమౌళి గారు టాప్లోకి వెళ్ళారు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నావా, లేకపోతే మీకు ఇంటర్నల్గా గొడవలు ఏమైనా ఉన్నాయా అది పక్కన పెట్టేసండి. ఇది మీరు చూసుకొని ఇద్దరు చూడండి. ఒక్క ఆడపిల్లని మీరు ఇలా లాగడం కరెక్ట్ కాదు అని శ్రీనివాస్ గారికి నేను చెప్తున్నాను క్లియర్ కట్గా. ఎందుకంటే పద్ధతి కాదు, అది మన తెలుగు సాంప్రదాయం కాదు. ఫస్ట్ ముందు మీకు ఆ తాతల వయసు అయిపోయి ఆ పిల్లకి ఆమె పెళ్ళి అయిపోయింది, నీ లవ్ స్టోరీ ఉంది కదా, ఆ రోజు ఏం చేసావు? ఆమెకు పెళ్ళి అవుతున్నప్పుడు ఏం చేసావు? నిద్రపోయావా? 34 సంవత్సరాలు పడుకున్నావా? అది పిచ్చిగా మాట్లాడకూడదు, పద్ధతి కాదు అది. ఇంకా వేరేగా మాట్లాడితే బాగోదు, కానీ ఇదేం పద్ధతి? ఇది ఆడపిల్లల్ని ఎలాగ ఏడిపించడం అంటే బ్లాక్మెయిలింగా? నాకైతే కానీ నిజంగా నా ఇంటి ఆడపిల్ల ఎవరైనా ఇలాగైతే శుభ్రంగా ఇలాగ కొట్టేవాడిని. మామూలు ఇలా డైలాగ్స్ కానీ అవన్నీ వేస్తే మళ్ళీ దాన్ని మరణవామం వాడు ఎంత తప్పది? మరణవామం చేసుకో, ఏమైంది? ఎవరి కోసం చచ్చిపోతావు? 55 సంవత్సరాలు ఆ పిల్లకి వచ్చి ఆమెకి పెళ్ళి అయిపోయి పిల్లలు వచ్చి మనవలు వచ్చే వయసులో నువ్వు ఈరోజు నీకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నువ్వు చెప్తావా? ఎవరి కోసం నువ్వు నేను చచ్చిపోతా? ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు? తప్పది. నువ్వు ఇండస్ట్రీలో ఉన్నవాడివి అంటున్నావు, ఇండస్ట్రీలో మన రాజమౌళి ఫ్రెండ్ అంటున్నావు. మరి అమ్మాయిని మీరు మాట్లాడినా రాజమౌళి మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆడపిల్ల పేరెత్తొద్దు, ఆమె పేరెత్తకూడదు, ఆమె కోసం మాట్లాడకూడదు, ఆమెను బయటికి లాగకూడదు. ఈ టైంలో లాగడం తప్పు, ఈ టైంలో తేవడం తప్పు, ఈ టైంలో ఆ పేరు ఎత్తడం కూడా తప్పే. పేరు ఎత్తడం లేదు నాకు తెలియదు, మాట్లాడడం లేదు నాకు తెలియదు, నేను చూడడం కూడా చూడలేదు. ఇలాంటి దరిద్రాలు కొన్ని చూడలేము ఇలాంటివి. నీకు లవ్ పుట్టింది 34 సంవత్సరాల క్రితం, పెళ్ళి అయిపోయి పిల్లలు అయిపోయిన తర్వాత ఇప్పటికి వచ్చి నువ్వు మళ్ళీ నీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు దాకా ఏం చేస్తావు? నిద్రపోతున్నావా? ఎందుకు సార్ ఇప్పుడే తీసుకురావాలి ఆ టాపిక్? అదే అడుగుతున్నా నేను. ఇప్పుడు నిద్రపోయావా ఇప్పుడు దాకానా? కానీ ఇది ఆడపిల్లల్ని మనం ఈ విధంగా రోడ్డు మీదకి లాగి రాజమౌళి గారు టాప్లో ఉన్నారు కదా, ఆయన మనం ఏదో మాట్లాడడం ఆయన మాట తప్పు. మీ ఇద్దరికి ఏదైనా ఉంటే ఇంటర్నల్గా తేల్చుకోండి, కానీ ఇలాంటివి ఆడపిల్లల మధ్యలో తీసుకురావడం కరెక్ట్ కాదు అని మాత్రం నేను సీరియస్గా శ్రీనివాసరావు గారికి నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మన వామ్మలు అవ్వండి, ఏ వామ్మలు అవ్వండి, కానీ ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు రేపు ఉదయం వాళ్ళు తెలిస్తే వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు, వాళ్ళ మనవలు ఎంత బాధపడతారు, వాళ్ళ భర్త ఎంత బాధపడతారు.
ఇంతమంది బాధపడిపోతారు ఈ టాపిక్ ఇవన్నీ నేను మళ్ళా చెప్తున్నా, పేరు బయటికి రావద్దు, పేరు బయట చెప్పకూడదు. ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎనీ నేమ్ ఇస్ నా బయటకు ఎవరు పెట్టొద్దు, తప్పు. ఆ అమ్మాయి మనోభావాలు దెబ్బతీసినట్టు ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఏ ఛానల్స్ కూడా ఈ విషయాల్లో బయట పెట్టకండి. దయచేసి ఏదైనా ఉంటే రాజమౌళి గారు ఆయన ఇంటర్నల్గా ఏమైనా ఉంటే చూసుకోమన్నాడు తప్ప, దయచేసి ఆ అమ్మాయి పేరు బయట పెట్టడం కానీ అది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడొద్దని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.